తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. తెలంగాణ ముఖ్యమంత్రి పదవి అనేది ఒక ఉద్యోగమా, ఒక ఉపాధ, ఒక వృత్త అనే అనుమానం నిన్న రేవంత్ రెడ్డి గారు మరి బండారు దత్తాత్రేయ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గారి యొక్క పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడిన మాటలు వీటికి చాలా బలం చేకూరుతూ ఉంది. ఎందుకంటే నేను ఎవరికి కూడా జవాబుదారీతనం లేదు, నాకు ఎక్కడ కూడా విలువ లేదు, నాకు ఎక్కడ పదవులు ఉంటే ఎక్కడ నాకు తిండి ఉంటే అక్కడికి పోయి నేను వాళ్తా అనే తీరుగా ఆయన మాటలు సారాంశం. తెలంగాణ ప్రజలందరూ కూడా నిన్న చాలా పెద్ద ఎత్తున ఇది ట్రోల్ అవుతూ ఉంది. నిజంగా చాలామంది కూడా నొచ్చుకుంటారు, ఏంది ఈ తెలంగాణకు పట్టిన గతి ఏంది, తెలంగాణకు ఎందుకు ఇంత ఆత్మగౌరవంతో ఏర్పడ్డ తెలంగాణ, త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణ, 1200 మంది విద్యార్థులు తమ ప్రాణాలు బలిగా వస్తే ఏర్పడ్డ తెలంగాణలో ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి, ఇటువంటి దుస్థితి, ఇటువంటి దిగజారిన మాటలు ఎందుకు ఇట్లా వస్తూ ఉన్నాయి? ఈరోజు చాలామంది కవులు, కళాకారులు తమ పదకోశంతో పదజాలంతో ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్లతోని మరి ఈరోజు తెలంగాణ వచ్చింది, ఉద్యమంతో వచ్చింది. అటువంటి తెలంగాణలో ఏంది దౌర్భాగ్యమైన ప్రజాప్రతినిధులు మనకున్నారు. ఈరోజు ఎందుకు దిగజారి మాట్లాడుతుండ్రు అని అంటే ఈరోజు రియల్గా అది తెలంగాణ దురదృష్టమే అని అనుకోవాలి. ఒకసారి మళ్ళీ ముఖ్యమంత్రి గారి మాటలు ఒకసారి విన్నాక మనం ముందుకెళ్దాం. పాల్గొన్నప్పుడు ప్రధానమంత్రి గారితో మధ్యాహ్నం భోజన వేదిక మీద కూర్చున్నప్పుడు వారు చంద్రబాబు నాయుడు గారిని చూపించి ఆప్కే సాథీ ఇద్దరే అని అంటే నేను చెప్పాను, నేను స్కూల్ మీ దగ్గర చదువుకున్నా, కాలేజ్ ఆయన దగ్గర చదువుకున్నా, ఇప్పుడు ఉద్యోగం రాహుల్ గాంధీ గారి దగ్గర చేస్తున్నా. ఉద్యోగం రాహుల్ గాంధీ దగ్గర చేస్తున్నా అంటే ఈరోజు ఇంకొకటి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది. కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ భావాజాలంతో ఉండి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు మోస్టోలో విలువలేదా? ఈరోజు నేను ఉద్యోగం ఒక దగ్గర, ట్రైనింగ్ ఒక దగ్గర చేసిన, చదువు ఒక దగ్గర, స్కూల్ ఒక దగ్గర పోయినా, కాలేజ్ ఒక దగ్గర పోయినా, నౌకరు ఒక దగ్గర చేస్తున్నా అని చెప్తా ఉంటే ఇప్పుడు ఎప్పంచెలో కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నోళ్ళ పరిస్థితి ఏంది? ఎప్పంచెలో ఆ పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి ఏంది? ఈరోజు బీజేపీ భావాజాలానికి కాంగ్రెస్ భావాజాలానికి ఎక్కడన్నా పొంతిక ఉన్నదా? అసొంటి వ్యక్తులను తీసుకొని వచ్చి ఈరోజు అందలాలు ఎక్కించుకునే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఆ దుస్థితి ఎందుకు ఏర్పడింది? ఈరోజు నిజంగా ఇంకొక లెక్కించింది, ఈరోజు 3 పార్టీలో పోయిన వాళ్ళకే మా కాంగ్రెస్ పార్టీ నౌకర్లు ఇస్తామనే మెసేజ్ పంపింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో పదవులు రావాలంటే మీరు స్కూళ్ళు బీజేపీలో చదవాలి, కాలేజు టీడీపీలో చదవాలి, కాంగ్రెస్ పార్టీలో వచ్చి మీరు నౌకరు చేయాలి అనే మెసేజ్ ఈరోజు ముఖ్యమంత్రి గారు పంపింది. అందుకనే కావచ్చు ఈరోజు ప్యాకాటాల్లో దొరికిన వాళ్ళకు లైబ్రరీ చైర్మన్లు, పార్టీలు మారిన వాళ్ళకు మార్కెట్ చైర్మన్లు, ఈరోజు నిజంగా కార్పొరేషన్ చైర్మన్ సంచులు మోస్టోళ్లకు బ్యాగులు మోస్టోళ్ళకి, అంటే అందరికి కాదు, చాలా వరకు వాళ్ళకి ఇచ్చారు. ఈరోజు మన ఖమ్మంలో ఈరోజు మనం చూస్తే ఎవరో నిన్నదాకా ఎమ్మెల్సీ ఉండంట, ఆయన అక్కడ ఏదో హాస్టల్ ఓపెనింగ్ అయితే మంత్రులు మొత్తం పోయి రేపు ఆయనకు భద్రాచలం ట్రస్ట్ చైర్మన్ ఏదో ఇవ్వబోతున్నాడు. ఈరోజు అదే జిల్లాలో ఎంతమందికి నికాసైన వాళ్ళకి, ఎంతమంది కాంగ్రెస్ కార్పొరేషన్లు కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వాళ్ళకి వచ్చింది. ఇవన్నీ చూస్తే మీరు చాలా దగ్గరలా పార్టీలు మారిన వాళ్ళకే వస్తూ ఉంది. మహేష్ కుమార్ గౌడ్ కూడా ఏమో నికాసైన కాంగ్రెస్ పార్టీ కాదు, ఆయన కూడా టీడీపీకి వెళ్ళి పోయి వచ్చినందుకే ఆయనకు పీసీసీ ప్రెసిడెంట్ అయిందేమో. అదే అనుమానం వస్తుంది. ఈరోజు ఎవరెవరైతే నిజంగా పార్టీని పట్టుకొని ఉన్నారో మీకు ఏ అవకాశాలు రావు. మినిమం 2-3 పార్టీలు మారిన వాళ్ళకే మీకు విలువ. ఈరోజు అధిష్టానం కూడా అదే విధంగా వ్యవహరిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఈరోజు పదవులు ఇచ్చే కానీ ఏది ఇచ్చే కానీ అందరి 3-4 పార్టీలు పోయి వచ్చిన వాళ్ళకే ఈరోజు ఇచ్చే పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రానికి, లేకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటం చేసిన వాళ్ళకు ఏం అవకాశాలు వస్తున్నాయి? ఏ అవకాశాలు? కాబట్టి నేను అందుకనే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను చూసి నాకు సిగ్గు అనిపించి ఈరోజు ఈ టైటిల్ పెట్టిన, సీఎం అంటే ఉద్యోగమా అని. నౌకరే. ఈరోజు నాకు
అంటే అది కూడా పర్మనెంట్ జాబ్ కూడా కాదు. ఎందుకంటే పోతే 5 ఏళ్ళు ఉండే నౌకరు కాదు కదా. ఈరోజు ఆయన ఎట్లుంటుందంటే ఈ రోజునే ముఖ్యమంత్రిగా కొనసాగుతుంది. ఈరోజు ఎంత తినాలి? ఇవాళ తారీఖు ఎంత? 9వ తారీఖు జూను 2025. ఇవాళ పొద్దుగాలకెళ్ళి రాత్రి వరకు ఎంత తినాలి? రేపు పరిస్థితి ఏందో తెలియదు. ఈరోజు ప్రతి రోజువారీ కూలి లెక్క, రోజువారీ దోపిడీ లెక్క, దాదాపు 550 రోజులు ఎంత వీలైతే అంత తిన్నాడు అని అనుకుంటా. రోజుల వారీగా హైడ్రా పేరుతోనే కానీ, కాంట్రాక్టుల పేర్లతో కానీ, ఈరోజు కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ వర్క్ పేర్లతో కానీ, భూదందాల పేర్లతో కానీ, ఈరోజు వీలైన మట్టుకు ఎంత దోస్తే అంత ఈ 500 రోజుల పైగా దాదాపు 550 రోజులకు కావస్తుంది. ఈ 550 రోజులు వారిగా తిన్నట్టే కదా. ఉద్యోగం అంటే అదే కదను. జీతం మీద అయితే బతకలే కదా. ఈరోజు పెద్ద ఎత్తున దోపిడి నడిచింది కదా. దాదాపు 1,00,000 కోట్లకు పైగానే లాగేసింది కదా. ఈరోజు ఒక్కొక్కళ్ళకు ప్రభుత్వం పైన వ్యతిరేకత రానికి గత ముఖ్యమంత్రికి మొదటి విడత అయిపోయిన తర్వాత వ్యతిరేకత స్టార్ట్ అయింది. నువ్వు డే 1కెళ్ళే దుకాణం మొదలుపెట్టినావు కదా. ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉండని ముఖ్యమంత్రి ఎవరు ఉందంటే రేవంత్ రెడ్డి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు అందుబాటులో ఎందుకు? నికాసైన కాంగ్రెస్ వాళ్ళని ఎందుకు గెలవాడు? నికాసైన కాంగ్రెస్ వాళ్ళని ఎందుకు వెళ్ళగొట్టిన పార్టీలకు వెళ్ళి? నికాసైన కాంగ్రెస్ కార్యకర్తలకు ఒక టికెట్లు ఎందుకు ఘోషించరు? ఎందుకంటే నికాసైన వాళ్ళు, సిద్ధాంతం ఉన్నోళ్ళు ఈయన మాట వినరు కాబట్టి. ఆయా పార్టీలకు తిరిగి వచ్చిన వాడైతే నా మాట వింటాడు కాబట్టి ఈరోజు చాలా వరకు టికెట్లు అసొంటి వాళ్ళకే ఇచ్చిండ్రు. నికాస్గా ఉన్న వాళ్ళకి ఎవరికి ఇచ్చిండ్రు? ఎంతమంది లేరు కాంగ్రెస్లో? ఎందుకు ఇవ్వలేదు? ఈరోజు స్పష్టంగా అర్థమైపోయింది. ఈరోజు సిద్ధాంతం ఉన్నోనికి మా దగ్గర విలువ లేదు, సిద్ధాంతం లేనోనికి మేము కూడా మొయ్యలేమనేది ఈరోజు కాంగ్రెస్ పార్టీ సారాంశంగా ఈరోజు మనకు చాలా స్పష్టంగా వినబడతా ఉంది. ఇంకొకటి అంశం కూడా ఇందులో పొందుపరచు. ఈరోజు బీజేపీకి ఎంత సన్నిహితంగా ఉన్నాడనేది కూడా వెల్లడవుతా ఉంది. ఈరోజు దత్తాత్రేయ గారి పిల్లలను కూడా ఈయననే స్కూల్లో వేసిందని చెప్పి దత్తాత్రేయ గారు మాట్లాడుకుంటూ చెప్పింది. అంటే బీజేపీకి 8 సీట్లు గెలవడంలో ఈయన కీలకమైన పాత్ర పోషించిన అనేది స్పష్టం. ఎందుకంటే తెలంగాణలో బీజేపీ ఎక్కడ కూడా ఉద్యమం చేయలేదు, తెలంగాణలో బీజేపీ ఎక్కడ కూడా ప్రజల పక్షాన పోరాడలేదు, తెలంగాణలో ఎక్కడ కూడా ప్రజలతోని బీజేపీ నిలవాలేదు. మరి ఎట్లా గెలిచింది? ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి డమ్మీ క్యాండిడేట్లకు టికెట్లు ఇప్పించి గెలిపించారు. నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు రేవంత్ రెడ్డి గారిని ఆకాశానికి ఎత్తుకున్నాడు. ఎందుకు ఎత్తుకున్నాడు? నీలం మధు అక్కడ ఇండిపెండెంట్గా పటాన్చెరుకి వెళ్ళి పోటీ చేసి పటాన్చెరు స్వల్ప మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 7,000 మెజార్టీతో మాత్రమే ఓడిపోయింది. ఆయన అక్కడ నిలబడకుంటే అది గెలిచేది. అంతేకాకుండా ఈరోజు దామోదర్ రాయనరసింహ గారికి కానీ, జగ్గారెడ్డి కానీ, నర్సాపూర్ రాజిరెడ్డి కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయొద్దని బండ బూతులు తిట్టి వాళ్ళందరినీ ఓడగొట్టుకోవడానికి కీలకమైన పాత్ర పోషించింది. అటువంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఎవరు కూడా ఓటు వేయరు ఈయనకు. ఎందుకంటే 6 నెలల ఎన్నికలైన కాబట్టి ఆ గాయాలు ఇంకా పచ్చిగానే ఉంటాయి కాబట్టి రఘునందన్ రావు అయితే ఈజీగా గెలుస్తాడని చెప్పేసి అక్కడ రఘునందన్ రావుని గెలిచిండ్రు. దాదాపు 80 ఎకరాల భూమి కూడా ఒక ఆరోపణ జరుగుతూ ఉంది ఆయన పేరు మీద బదిలీ అయినట్టుగా. నేను డాక్యుమెంట్ చూడలే, నేను అయినట్టుగా న్యూస్ పేపర్లు కొన్ని పేపర్లు డాక్యుమెంట్స్ కొన్ని సోషల్ మీడియాలో అయినాయి. ఒరిజినల్ డాక్యుమెంట్ నేను చూడలేదు, సాఫ్ట్ కాపీ చూసి. నంబర్ 1. రెండవది, విశ్వేశ్వరరెడ్డి ఖచ్చితంగా ఓడిపోయేటటువంటి వ్యక్తి ఆయన. ఏది? సునీతా మహేందర్ రెడ్డి అక్కడ గెలిస్తే అక్కడ విశ్వేశ్వరరెడ్డి గెలవాలని చెప్పి రంజిత్ రెడ్డిని వెస్టర్న్ భూములు ఏవైతే విండ్సర్ భూములు ఉన్నాయో దాదాపు 30,000 కోట్ల సంబంధించిన విలువైనటువంటి అపార్ట్మెంట్ నిర్మాణాలు అక్కడ అయినాయి. ఆ భూముల కోసము రంజిత్ రెడ్డిని తెప్పించుకొని ఆయన దగ్గర డబ్బులు తీసుకొని ఆ డబ్బులు మళ్ళీ మల్కాజ్గిరిలో మీకు ఖర్చు పెడతామని చెప్పి ఇక్కడ ఈటల రాజేందర్ని గెలిపించారు, అక్కడ విశ్వేశ్వరరెడ్డిని గెలిపించారు. అక్కడ మహేందర్ రెడ్డి గారి మిసెస్ చెవెల్లో పడితే గన్షాట్ గెలిచేది. కాబట్టి ఇవన్నీ కూడా మ్యాచ్ ఫిక్సింగ్. ఈయన కోడంగల్లో కూడా గెలిచే అవకాశం లేకుండే. ఇక్కడ ఇదే మళ్ళా తాండూరు మహేందర్ రెడ్డి గారు కాంగ్రెస్కు రావడం, వాళ్ళ తమ్ముడు పెద్ద ప్రచారం చేయకుండా ఆయన తరపున ప్రచారం చేయకుండా ఈరోజు రేవంత్ రెడ్డి గారికి పోయిన ఎన్నికల్లో 2018లో దాదాపు
40,000 మెజార్టీతోని రేవంత్ రెడ్డి ఓడిపోయింది కొడంగల్లో. మళ్ళీ ఇక్కడ టీడీపీతో మొత్తం మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీలు వాళ్ళు రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా పనిచేస్తే గెలిచిన పరిస్థితి. అందుకని దాన్ని అడ్డం పెట్టుకుని పీసీసీ కానీ ఇలా సీఎం కానీ ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీలో లబ్ధి పొంది కాంగ్రెస్ పార్టీని ఊడగొట్టి బీజేపీకి ఇక్కడ 8 సీట్లు వచ్చేటట్టు చేసి మళ్ళీ బీజేపీ రేపు ప్రత్యామ్నాయంగా వచ్చే పరిస్థితులలో ఈయననే వాళ్ళకు స్పేస్ ఇచ్చుకుంటా డ్రామాలు చేసుకుంటా ఈరోజు పరిస్థితి నడుస్తూ ఉంది. ఈరోజు మా రేవంత్ రెడ్డి అని బండి సంజయ్ అంటాడు. ఇక్కడ బ్యూటీ కాంటెస్ట్లో మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలు చేసిన బీజేపీ వాళ్ళు ఒక్క మాట మాట్లాడారు. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నట్టు ఫీల్ అవుతా ఉన్నారు. అది నిన్న స్పష్టం అయిపోయింది. కిషన్ రెడ్డి గారు నాకు బాగా దగ్గర అని చెప్పుకున్నటువంటి వ్యక్తి ఇవాళ బీజేపీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందా లేకుంటే బీజేపీ అధికారంలో ఉందా 1-3 స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. నువ్వు ఇవాళ ఎల్కేజీ నువ్వు స్కూల్లో చదివినా అన్నావు కదా బీజేపీలో, ఆ బీజేపీ ప్రభుత్వం నడుస్తుందా లేకుంటే కాలేజీలో నడుస్తున్న నీ టీడీపీ ప్రభుత్వం నడుస్తుందా లేకుంటే ఈరోజు ఉద్యోగం ఇచ్చిన నీ రాహుల్ గాంధీ నౌకర్ నడుస్తుందా? ఈరోజు ఎవరి ప్రభుత్వం తెలంగాణలో నడుస్తుంది? రేవంత్ రెడ్డి గారు మీరు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు తెలంగాణ ఏ ప్రభుత్వం ఉన్నది? స్కూల్ ప్రభుత్వం ఉందా, కాలేజ్ ప్రభుత్వం ఉందా, ఉద్యోగ ప్రభుత్వం ఉందా, ఏ ప్రభుత్వం ఉంది? ఈరోజు ఉద్యోగం ఏమో కాంగ్రెస్ పార్టీకి చేస్తావు, బీజేపీ వాళ్ళకి కన్ను కొడతావు, టీడీపీ వాళ్ళను ఉసిగొలుపుతావు, ఈరోజు పదవులన్నీ వాళ్ళకే ఇస్తావు, ఈరోజు తొవ్వ వాళ్ళకే ఇస్తావు, సంపాదించుకోమని వాళ్ళకే చెప్తావు, వాళ్ళ తొవ్వలను నడుస్తావు. ఈరోజు నేషనల్ హెరాల్డ్ కేసుల షార్ట్ షీట్ల సోనియా గాంధీ పేరు వస్తుంది, రాహుల్ గాంధీ పేరు వస్తుంది, వాళ్ళ గురించి నువ్వు మాట్లాడవు, వాళ్ళు కనీసం ట్వీట్ కూడా పెట్టవు. మళ్ళీ షార్ట్ షీట్లో నీ పేరు వస్తుంది. పెహల్గాం దాడుల తర్వాత బీజేపీ యొక్క గ్రాఫ్ చూసుకొని నా తాడు దిగేటట్టుకుందని చెప్పేసి మళ్ళీ మెల్లగా మళ్ళీ అందులో నేషనల్ హెరాల్డ్లో నీ పేరు వస్తుంది. కాబట్టి ఇన్ని విధాలమైన డ్రామాలు ఈరోజు నువ్వు నడుపుతున్నావనంటే ఇసొంటోళ్ళు అసలు రాజకీయాలలో ప్రోత్సహించే అవసరం ఏ పార్టీ కూడా లేదు. బీఆర్ఎస్ మర్చిపోయిన బీఆర్ఎస్ కూడా పోయి వచ్చిన మనిస్తే దాని అయితే బాగా ఫోటోలు బాజాబ్తా హరీష్ రావు వెనుక నిలబడ్డాడు బుడ్డ కార్యకర్త లెక్క పోస్టర్లు వేసుకున్నాడు. అన్ని చాలా ఫోటోలు చూసినాం, చాలా వైరల్ అయినాయి ఇవన్నీ. కాబట్టి ఇటువంటి దారుణమైన పరిస్థితులలో ఈరోజు ఒక సిద్ధాంతం లేని వ్యక్తి చేతుల ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉందంటే ఎంత భయంకరమో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈరోజు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. పౌర సమాజం స్పందించాల్సిన అవసరం ఉన్నది. పౌర సమాజం మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని చేసినటువంటి వ్యాఖ్యల వెనుక ఉన్నటువంటి అర్థం పైన మరి మీరు ఏమైనా కామెంట్స్ చేస్తే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీరు షేర్ చేయండి. ఎందుకంటే మనకి ఎలాంటి ముఖ్యమంత్రి ఉండో ఇటువంటి ముఖ్యమంత్రి తెలంగాణకు అవసరమా అనే ప్రశ్న ఈరోజు ప్రతి తెలంగాణ పౌరులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీని గురించి మాట్లాడే పరిస్థితి తెలంగాణ మేధావులు లేరు. తెలంగాణ మేధావులంతా ఈరోజు వాళ్ళు ఒక స్వయం ఉపాధి కోసము లేకుంటే వాళ్ళ ఉపాధి కోసం వాళ్ళ నౌకర్ల కోసం ఈరోజు వీళ్ళ దగ్గర అడుగులకు మడుగులొత్తే పరిస్థితి ఈరోజు తెలంగాణ మేధావులు ఉన్నారు. ఈరోజు ఎక్కడ కూడా ఏ సబ్జెక్ట్ కూడా మాట్లాడే పరిస్థితి లేదు. కోదండరాం తెరుస్తలేదు నోరు, ఆకునూరి మురళి గారు ఆయనతో నోరు తెరుస్తలేని పరిస్థితి ఈరోజు ఏర్పడ్డదంటే ఇక మనం పరిస్థితి ఎట్లుందో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలు మాత్రమే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మీ తరపున నాయకత్వం వహించే వ్యక్తులు ఈరోజు ఎవరు లేరు. మీ గొంతులు మీ గలాలు వినిపించే పరిస్థితి ఈరోజు ఎవరు లేరు. మనం ప్రేక్షక పాత్ర వహిస్తే మన వెనుకొస్తే తరాలు ఈరోజు వాళ్లకు యుగాలు గడిచినా మళ్ళా వాళ్ళ బతుకులు మారే పరిస్థితి ఏర్పడదు. కాబట్టి ఈరోజు మనమే నడుం బిగాల్చాల్సిన అవసరం ఉంది. పర్యావరణాన్ని మనమే కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మన భవిష్యత్తుకు మనమే అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. మార్గం సుగమం చేయాల్సిన అవసరం ఉంది. రాబోయే తరాల గురించి మన వెనుక వచ్చే యువకుల గురించి మనం మార్గం సుగమం చేయాల్సిన పరిస్థితి ఆ భారం మనపైన ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.